సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ బెంగళూరులోని కూర్చొని పులిహోర కబుర్లు మాత్రం చెప్తున్నారని విమర్శించారు హోంమంత్రి వంగలపూడి అనిత. వరదల్లో బురద చల్లేందుకు పేటీఎం బ్యాచ్ ని దింపే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ కొట్టుకొచ్చిన బోటుపై అనేక అనుమానాలు ఉన్నాయన్న అనిత దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని చెప్పారు. వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో జగన్ ప్రభుత్వం తెచ్చిందని, ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే రూపాయి కూడా వసూలు చేయవద్దని చెప్పారని ఆమె గుర్తు చేశారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 42 డ్రోన్ల ద్వారా క్లోరినేషన్ చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పారు అనిత. సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోండి అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఇది జీవో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ జీవో ఇష్యూ చేశారు. ఏదైతే వినాయక చవితి అదేవిధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు.